నెమలి భారతదేశ జాతీయ పక్షి. దీనిని సంస్కృతంలో మయూరం అని పిలుస్తారు. దీని అందం, హుందాతనం మరియు రంగురంగుల పింఛం దీనిని పక్షులన్నిటిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. నెమలికి ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు అందం కారణంగా భారత ప్రభుత్వం 1963లో దీనిని జాతీయ పక్షిగా ప్రకటించింది. మగ నెమళ్లకు మాత్రమే అందమైన పొడవైన పింఛం అంటే టెయిల్ ఫెదర్స్ ఉంటాయి. ఆడనెమళ్లను పీహెన్ అని అంటారు. ఇవి సాధారణంగా గోధుమ రంగులో ఉండి పింఛం కలిగి ఉండవు. వర్షాకాలంలో మేఘాల ఉరుములను విని నెమలి తన పింఛాన్ని పురివిప్పి చేసే నాట్యం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. నెమలు మిశ్రమాహారులు అంటే ఓమ్నివోర్స్. ఇవి విత్తనాలు, పండ్లు, పురుగులు, కీటకాలతో పాటు పాములను కూడా ఆహారంగా తీసుకుంటాయి. భారత నీలి నెమలి శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్. హిందూ పురాణాల ప్రకారం శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నెమలి వాహనంగా ఉంటుంది. కృష్ణుడు తన కిరీటంలో ఎప్పుడూ ఒక నెమలికను అలంకారంగా ధరిస్తాడు. విద్యలకు అధిదేవత అయిన సరస్వతీదేవి పక్కన కూడా నెమలి కనిపిస్తుంది. ఇది జ్ఞానానికి మరియు కళలకు చిహ్నంగా భావిస్తారు. ఈ అందమైన నెమలి మన దేశ గౌరవం.